మహిళలకు 2500 ఇస్తున్నారు, ఏమైంది? నువ్వు అడగకముందే నేను చెప్పిన కదా, 4000 రూపాయలు 2500 గదే అడుగుతావు నువ్వు అని. నువ్వు అడగకముందే నేను చెప్పిన 2500 గురించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికం చాలా ఇబ్బందులు మీరు అంటే గవర్నమెంట్ ఫామ్ రాకముందు నువ్వు అడుగుతావనే నేను చెప్తా అన్నా. నువ్వు అడగకు, అన్నిటి దగ్గర నా దగ్గర ఆన్సర్ ఉన్నాయి. మేము ఆ రోజు ప్రభుత్వంలో రాకముందు అందరూ మీడియా ముందు కూడా కూర్చొని మేము చెప్పినాం 3.5 లక్షల కోట్ల అప్పు ఉంది, దీన్ని అధిగమించి మీరు ఇచ్చిన గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు అన్నారు. మేము కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని చెయ్యాలి అనుకున్నాం. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ పొక్కల చేయబెట్టినా అప్పులే, ఎక్కడ చేయబెడితే అప్పే. అది చిలికి గాలివాన అయ్యి 3.5 లక్షల కోట్లది తీసుకొని పోయి 8,20,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం మీద భారం పడితే దాన్ని ఏ రకంగా వడ్డీకి వస్తే ఆ రకంగా తెచ్చుకొని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాని మీద 6,000 కోట్ల రూపాయలు నెలకు వడ్డీ అంటే మామూలు విషయం. అది ఒక బడ్జెట్, అది సంవత్సరానికి 2-3 ఏళ్ళ బడ్జెట్ పూర్తిగా మింగేసాడు వడ్డీల రూపంలోనే. సో మేము అనుకున్నది 3.5, మ్యాక్సిమం 5 లక్షల కోట్లైనా భరిస్తుంటే మేము. కానీ దీన్ని పూర్తిగా పథకాలకు పనికొచ్చేటటువంటి 6,500 కోట్ల రూపాయలు మింగేస్తున్నాడు నెలలకి. ఆ దరిద్రుడు చేసిన పాపకర్మకి మొత్తం పోతుంది. కాబట్టి కాస్త ఆర్థిక విధానాన్ని మార్చి కొన్ని రోజులలో దాన్ని గాడికి తీసుకొని వచ్చి ఇప్పుడే గాడి మీద పడుతుంది, ఇప్పుడే ట్రాక్ ఎక్కుతుంది. ట్రాక్ ఎక్కిందా, ఎక్కలేదా? లేకపోతే నెలలకి ఇవన్నీ ఎక్కడి నుంచి కడుతున్నాం?